10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధనకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాయుత కృషి చేస్తుంది. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. చదువులో పూర్తిగా వెనుకబడిన, పరీక్షకు ఫీజు కట్టి చాలా రోజులుగా బడికి గైర్హాజరవుతున్న వారిని గుర్తించింది. సీజనల్ హాస్టల్లో పరీక్షలు ముగిసే వరకు వారిని ఉంచి ప్రత్యేక తరగతులు బోధించేలా చర్యలు ఆరంభించింది. జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల సీజనల్ హాస్టళ్లు ప్రారంభమయ్యాయి. ఇంట్లో ఉండే చరవాణులు బయటకు వెళ్తే స్నేహితులతో సమయం వృధా చేసుకుంటున్నారని, బిడ్డలపై బెంగ పెట్టుకుంటున్న తల్లిదండ్రులకు రెసిడెన్షియల్ బోధన మంచి ఆలోచన అంటున్నారు. పిల్లల్ని వెన్ను తట్టి వారు చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థుల కోసం సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ విధానంతో ఆర్థికంగా భారమైనప్పటికీ 10లో ఉత్తీర్ణతతో ఉన్నత విద్యాభ్యాసనపై పిల్లల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాలనే సదుద్దేశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి నెలకు 1600 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది. జిల్లాలో 14,805 మంది 10వ తరగతి విద్యార్థులకు గాను 1,586 మంది అనుత్తీర్ణులు అయ్యే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వీరితో పాటు బడికి చాలా రోజులుగా గైర్హాజరవుతున్న వారిని కలుపుకొని 2,000 మంది సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. అయితే 746 మంది విద్యార్థుల తల్లిదండ్రులు దీనికి అంగీకారం తెలిపారు. మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా క్రమంగా ముందుకొస్తున్నారు. బాలికల కోసం అచ్చంపేట, బెల్లంకొండ, మాచర్ల, వినకొండ, నరసరావుపేట కేజీబీవీల్లో రెసిడెన్షియల్ బోధనకు ఏర్పాట్లు చేశారు. వాటికి పర్యవేక్షకులకు కేటాయించారు. బాలుర కోసం వినకొండ ఎస్టీ సంక్షేమ వసతి గృహం, విజయపురి సౌత్, సత్తెనపల్లి పట్టణంలోని జెడ్పీ సుగాలి ఉన్నత పాఠశాల, నరసరావుపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. పిడుగురాళ్లలోనూ బాలుర కోసం హాస్టల్ నడపనున్నారు. వీటికి కూడా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను కేటాయించారు. శివరాత్రి తర్వాత పూర్తి స్థాయిలో వీటిని నడిపేలా ఏర్పాట్లు చేశారు. పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత లక్ష్యంగా సీజనల్ హాస్టళ్లను నడుపుతున్నట్లు డిఈఓ రామారావు, ఏఎంఓ పూర్ణ తెలిపారు. డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి, మేద నొప్పి, మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా? మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ, సురక్షితమైన చికిత్స, త్వరిత కోలుకోలు మా లక్ష్యం. ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి. ప్రజలకు శుభవార్త. రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.